ఆంధ్రప్రదేశ్లో ఏకశిలా నగరంగా ప్రసిద్ధి చెందిన ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు తిరుమల తిరుపతి దేవస్థానముల ఆధ్వర్యంలో వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాలలో భాగంగా ఏప్రిల్ 20వ తేదీ ఉదయం శ్రీరామచంద్రమూర్తి శివ ధనుర్బాణాలంకారంలో తిరుచిపై ఊరేగి భక్తులను అనుగ్రహించారు. అదే రోజు రాత్రి గజవాహనంపై తిరువీధుల్లో ఊరేగి భక్తులను కటాక్షించారు. ఆ వైభవాన్ని మనం ఇప్పుడు వీక్షిద్దాం. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే. ఇప్పుడే విన్నాం, రామచంద్రుని చూస్తున్నాం. విన్నది రామనామం, చూస్తున్నది రామదేవుణ్ణి. ఒంటిమిట్ట ఆధ్యాత్మిక, పౌరాణిక, చారిత్రక, ధార్మిక ప్రాధాన్యత కలిగినటువంటి పుణ్యక్షేత్రం. విశేషించి ఆంధ్ర రాష్ట్రం ప్రత్యేకంగా ఏర్పాటైన తరువాత ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి దేవాలయం ఒంటిమిట్ట కోదండరామాలయం. ఈ క్రమంలో భాగంగా తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఈ ఆలయ అభివృద్ధి కోసం చేసే ప్రయత్నం సందర్భంలో మొట్టమొదటగా వచ్చినటువంటి బ్రహ్మోత్సవ సంరంభంలో ఈ ఒంటిమిట్ట దేవాలయాన్ని శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ సభక్తిపూర్వక ప్రసారం ద్వారా ఇక్కడ జరిగే ఉత్సవాలన్నింటినీ మనం వీక్షించే భాగ్యాన్ని పొందుతున్నాం. మెరుగు చంకటనున్న మేఘంబు కైవడి వివిధ చంకట నుండి ఒప్పువాడు. పోతనామాచ్యుడు అంటాడు రామచంద్రుడి గురించి. ఇక ఈరోజు మనం ఇప్పుడు ఈ క్షణంలో చూస్తున్నటువంటి అలంకారం శివధనుర్బాణ అలంకారం వినటానికే ఒక ప్రత్యేకంగా నూతనంగా కనపడుతుంది. దీని వెనకాల ఒక పెద్ద పౌరాణిక గాథ ఉన్నది. అదేమంటే రామచంద్రులిద్దరినీ, రామలక్ష్మణులిద్దరినీ విశ్వామిత్రుడు యాగ సంరక్షణార్థం తన వెంట తీసుకుని వెడతాడు. తాటకి వధ, అదేవిధంగా యాగ సంరక్షణ, ఇవన్నీ కూడా విశ్వామిత్రుడు దశరథ మహారాజు దగ్గర రామలక్ష్మణులను తీసుకుని వెళ్ళేటప్పుడు చేసే ప్రయత్నమైనప్పటికీ విశ్వామిత్రుడి యొక్క ప్రధానమైనటువంటి సంకల్పం సీతారాముల కళ్యాణం. అందుకనే ఎలా తీసుకుని వెళ్ళాలి అంటే యాగ సంరక్షణ రాజు యొక్క బాధ్యత. నేనే వచ్చేస్తానాడు దశరథ మహారాజు. ముక్కుపచ్చారని పశుబాలుడు నేనే వస్తాను యాగ సంరక్షణ కంటే. కాదు, నీకు కుమారుడు, కొడుకు ఎంత ఎదిగినా తండ్రికి చిన్నపిల్లవాడుగానే కనపడతాడు, కానీ రామచంద్రుని యొక్క గొప్పతనం తెలిసిన వాడిని నేనని అలా తీసుకుని వచ్చి తాటక సంహారం చేయించి అతిబల విద్యలు నేర్పి తారక మంత్రోపదేశం చేయించి యాగ సంరక్షణ గావింపజేసి జనక మహారాజు మిథిలా నగరములో చేసినటువంటి స్వయంవర ప్రకటన విన్న తర్వాత రామలక్ష్మణులను మిథిలా నగరానికి విశ్వామిత్రుడు తీసుకొస్తాడు. ఆ సందర్భంలో వాల్మీకి అంటాడు, అహం వేత్తి మహాత్మానం రామం సత్యపరాక్రమం వశిష్ఠ వైదేహి ఏతేమే తపసిత అని వాల్మీకి చక్కగా అనుసంధానం చేశాడు. కేవలము సీతారాముల కళ్యాణము యొక్క ప్రధాన భూమికే విశ్వామిత్రుడి యొక్క పాత్ర. శ్రీమద్ రామాయణంలో కూడా ఇంతవరకు వాల్మీకి చక్కగా విశ్వామిత్రుడి పాత్రను పోషిస్తాడు. ఆ తర్వాత పెద్దగా కనిపించకపోవచ్చు కూడా. అందుకని ఇక్కడ విశ్వామిత్రుడి యొక్క ప్రత్యేకత ఎంత చక్కగా ఉన్నదో, ఆ శివధనుర్భంగం చేయించడం అంటే పరమేశ్వరుడి యొక్క విల్లు ఎక్కువ పెట్టడం అంటే విల్లును విరగ్గొట్టేశాడు అనుకోవటం మాత్రం చాలా పొరపాటు. ఎందుకంటే శివకేశవులిద్దరూ కూడా ఆరాధ్య దైవాలు. కాకపోతే జనక మహారాజు పెట్టినటువంటి పరీక్షలో నెగ్గటం కోసం ఆ శివధనస్సుని చేతపట్టుకున్నాడు. అలాంటి ఆ విధంగా మిథిలా నగరమా ఇది ఒంటిమిట్ట అనేటటువంటి భావన కలిగే అనుభూతి మనలో కలుగుతుండగా శివధనుర్బాణాలంకార భూషితుడై దర్శనమిస్తూ ఉన్నాడు. రామనామం విన్న కొద్దీ ఆనందం, రామచంద్రుణ్ణి దర్శించిన కొద్దీ ఆనందం. అలా ఛత్ర చామరములతో సకల రాజోపచారములతో ఆ ధనస్సుని ఎక్కువ పెట్టడానికి ముందు రామచంద్రుడు ఏ విధంగా ఆ ముఖ కవళికలు కానీ ఆ అనుభూతి కానీ ఎలా ఉన్నది,
జానకీదేవి ఏ విధంగా నిలబడి ఉన్నది. ఒక సందర్భంలో ఒక మహాకవి అంటాడు, బారులు తీర్చి భూపతులు బంగారు గద్దెలపై కూరుచున్నారు, వెలుంగుచుండె నయనంబుల ముందొక పెద్ద విల్లు. ఆ విల్లే శివుడి యొక్క ధనస్సు. ఆ శివధనస్సుని ఎక్కుపెట్టడం రామచంద్రుడి యొక్క పరీక్షలో నెగ్గేందుకు బాధ్యత. అది ఎందుకంటే ఎంతో కాలంగా తాతల తరం నుంచి, తాతల కాలం నుంచి జనక మహారాజు ఇంట్లో ఉన్నటువంటి ఆ శివధనస్సును ఆటపాటల్లో ఉన్నటువంటి జానకీదేవి ఆడుకునేటటువంటి ఒక ఆట వస్తువు, ఒక బంతి కావచ్చు, ఏదైనా దాని కిందకు వెళితే అలా ఆ వస్తువును తీసుకోవడం కోసం అది చేత్తో లేపి ఆ ధనస్సుని పక్కన పెట్టి బంతి ఆట వస్తువుని తెచ్చిందని, అది చూచినప్పుడు ఇంతకంటే సమానమైనటువంటి స్థాయి ఉన్నటువంటి వాళ్లే వరుడవుతారనేటటువంటి భావన అక్కడ ఉన్నటువంటి పెద్దలు చెప్పిన కారణం చేత జనక మహారాజు ఈ పరీక్ష పెట్టాడు. కానీ శివధనస్సుని విరిచేయటమో లేకపోతే ఇంకేదో చేయటమో అనేటటువంటి మాత్రం కేవలం హంగు. కానీ ఇక్కడ చెప్పుకోదగినటువంటి విశేషం ఏంటంటే ఈ విధంగా కూడా శివుడి యొక్క నామస్మరణ. ఎందుకంటే సాక్షాత్తు పరమేశ్వరుడే రామనామాన్ని సమాజానికి తెలియజెప్పిన వాడు. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాన్ని అని ఇవాళ మనం చదివేటటువంటి ఈ శ్లోకము, ఈ స్తోత్రము సాక్షాత్తు పరమేశ్వరుడు పార్వతీదేవికి చెప్పినటువంటి మాట. విష్ణు సహస్రనామంలో ఆమె అడిగింది, కేనోపాయన లగున విష్ణోర్నామ సహస్రకం అని. అలాంటి విధానంతో పరమేశ్వరుడు రామనామాన్ని చక్కగా అందించాడు. రామనామం కూడా ఎక్కడి నుంచి రాలేదు. మన పెద్దలు చెబుతూ ఉంటారు, శ్రీ అనేటటువంటి శుభప్రదమైనటువంటి శ్రీకారం ప్రారంభమై అష్టాక్షరీ మంత్రంలో ఉన్నటువంటి రా అనే అక్షరము, పంచాక్షరీ మంత్రంలో ఉన్నటువంటి మా అనే అక్షరము సమ్మిళితమై శ్రీరామ అనేటటువంటి పదం ఏర్పడింది. ఆ రామనామాన్ని జపించడం విశేషం. అందుచేత ఆ వైభవాన్ని అలా అనుకుంటూ అనుసంధానం చేస్తూ శివధనస్సును అలా శివధనుర్బాణాలను అలా చేతపట్టుకుని పుష్పాలంకార భూషితుడై రామచంద్రుడు ఒంటిమిట్టలో దర్శనమిస్తూ ఉన్నాడు. కోదండరాముడు ఎప్పుడూ తన బాణాన్నే పట్టుకుంటే అట్టా, శివకేశవులు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు త్రిమూర్తులు కదా. అందుచేత ఒకసారి ఆ ప్రయత్నం కూడా చేయాలనిపించిందో లేక ఆ శివధనస్సును మనకు చూపించాలనిపించిందో రామచంద్రుడికి. తదుపరి గజవాహనం. ఇది మరింత విశేషం. ఎందుకంటే గజవాహనం మీద రామచంద్రుని చూడాలి అంటారు. సామజ వరగమనుడైన స్వామి అదే చూడు, సామజ వరగమనుడైన రాముడు అదే చూడు, గజవాహనమెక్కి జనుల కరుణించక కదలినాడు. సామజ వరగమనుడైన రాముడు అదే చూడు, గజవాహనమెక్కి జనుల కరుణించక కదలినాడు. కరిరాజును కాపాడిన వరదుడు శ్రీరాముడు. అందుకనే కాపాడరామమ్ము కరిరాజ వరద, నీ పాదములే మేము నెరనమ్మినామయ అని భజన పాటలు పాడుకుంటూ ఉంటారు పల్లె పట్టుల్లో. పల్లె గోవిందం పల్లెసీమల్లో కాపాడరామమ్ము కరిరాజ వరద, నీ పాదములే మేము నెరనమ్మినామయ అంటారు. అందుకనే కరిరాజును కాపాడిన వరదుడు శ్రీరాముడు, అందుకనే హస్తిరాజు వాహనమై నిలిచినాడు. ఇక ఈ గజవాహనం మీద రామచంద్రుని చూస్తే వాల్మీకి అందించిన ఒక శ్లోకం మనకు గుర్తొస్తుంది. ఇచ్చామోహి మహాబాహుం రఘువీరం మహాబలం గజేన మహతాయంతం రామం ఛత్రావతార్ణవం అంటూ శ్రీరామచంద్రుడు, అటువంటి రామచంద్రుడు గజవాహనంపై వేంచేసి దర్శనమిచ్చేటటువంటి వైభవాన్ని ఒంటిమిట్టలో జరిగేటటువంటి బ్రహ్మోత్సవాల ద్వారా మనం వీక్షిస్తున్నాం. వాల్మీకి ఈ వైభవాన్ని చూచి ఇచ్చామోహి మహాబాహుం రఘువీరం మహాబలం గజేన మహతాయంతం రామం ఛత్రావృతాననం, ఇది అయోధ్యానగరంలో జరిగినటువంటి సన్నివేశం. శ్రీరామచంద్రుని యువరాజును చెయ్యాలనుకుంటున్నాను, మీ అభిప్రాయం ఏంటని అడిగాట దశరథ మహారాజు. ప్రజలు నీ పరిపాలన బాగుండలేదు కాబట్టి రాముడికి ఇచ్చే అనరు కదా. కానీ వారన్నారు ఒక సందర్భంలో, మీ పరిపాలనలో మాకేమీ లోటు లేదు, కానీ సౌందర్యాశకు శ్రీరాముడు పట్టాభిషిక్తుడై భద్రగజం మీద వేంచేసి ఛత్ర చామరములతో చక్కగా దర్శనమిస్తుంటే చూడాలనిపిస్తున్నది అని అన్నారట.
తన కుమారుణ్ణి ఉన్నతంగా చూడాలని తండ్రి అనుకోవటం సహజమే. కానీ లోకమేమనుకుంటుందో దానికోసం ప్రజల అభిప్రాయాన్ని తెలుసుకుని పరిపాలించడమే రాజు యొక్క ప్రధాన లక్షణం. అటువంటి లక్షణం ఉన్నటువంటి రాజు సమున్నతమైన స్థానంలో ఉంటాడు. అందుచేత 10 మంది అభిప్రాయం లోకహితమవుతుంది. అటువంటి అభిప్రాయాన్ని దశరథ మహారాజు తెలిసినవాడు కాబట్టి అలా అడిగినప్పుడు ఆ అయోధ్యలో చెప్పిన ప్రజలు వారి మనోగత భావం ఈ రోజున ఒంటిమిట్టలో ఇక్కడ అది చూడగలుగుతున్నాం, చూసే భాగ్యం కలుగుతూ ఉన్నది. అందుకనే మరొక చోట అంటాడు, ఇక హనుమంతుడైతే ఎంత ఆనందపడతాడో. విద్యుద్దీప కాంతులతో హనుమంతుడు అలా దేదీప్యమానంగా విరాజిల్లుతున్నాడు. యశ్చ రామం నపశ్యేతు యంచ రామో నపశ్యతి నిందిత సభలోకే స్వాత్మాప్యేకం విగర్హతే అని శ్రీమద్ రామాయణం అంటూ ఉన్నది. పట్టాభిషిక్తుడై జానకీదేవితో రాముని శివధనుర్బాణ అలంకారం, గజవాహన ఊరేగింపు, మరి లోకాభిరాముని ఆశీస్సులు మనందరికీ ఉండాలని ప్రార్థిస్తూ ఓం నమో వెంకటేశాయ.